ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో అంటున్నారు, ఇప్పటి నుండి భయపడవద్దు అని, నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నారు. దేవాతి దేవుడు యూదా ప్రజలతో, ఇది వరకు భయపడ్డావు, ఇక వద్దు. పేతురుతో కూడా దేవుడు అంటున్నాడు, భయపడకుము అని. ఎందుకు అంటే పేతురు కష్టపడేవాడు, సోమరి కాదు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు, దిగులుతో ఉన్నాడు. అదే కొందరైతే అసలే బాధతో ఉన్నాడు, ఇంకా పుండు మీద కారం జల్లినట్లే మాట్లాడతారు. కానీ నా యేసయ్య, భయపడవద్దు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టే జాలరిగా నిన్ను చేయబోతున్నాను అని ధైర్యపరిచాడు. ఆయన చెప్పాడు, అలానే చేశాడు. కృంగిన నలిగిన తన జీవితాన్ని యేసయ్య చూశాడే, నిన్నెందుకు చూడడు? ప్రయత్నం చేసి విఫలమైన ఆయన జీవితాన్ని మార్చిన దేవుడు నీకెందుకు సహాయం చేయకుండా ఉంటాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, వేదనలో ఉన్న పేతురు దగ్గరకు వెళ్ళి భయపడకు అంటున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరితోనూ భయపడవద్దు అని, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నారు. నిన్ను ఎవరు ఏమంటున్నారో నా దేవుడు వింటున్నాడు. 18 సంవత్సరములు నడుము వంగిపోయిన ఆ స్త్రీని చూసి ఎంతమంది ఎన్నే అన్నారో, పేతురు గూర్చి కూడా అక్కడ ప్రజలు ఏమన్నారో అన్నీ ఆయన వింటున్నారు. నీ హృదయ గాయమును కూడా ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. యేసయ్య మనతోనే అంటున్నాడు, భయపడవద్దు అని. ఏ కార్యం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. కనికరం చూపువాడు, నీకు సహాయము చేయువాడు ఆయనే. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగెలు మీరు అని అంటున్నాడు. మీరు నా యందును, నేను మీ యందును నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనము భయపడక ఆయన ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగెదాం. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.